ఒక షైన్ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ. హలో యూ గాయస్, ఈరోజు మనము దీని న్యాచురల్ గ్వాషా రొటీన్ ట్రై చేయబోతున్నాం అనమాట. సో దానికి మనం ఫస్ట్ క్యూకంబర్స్ని ఇలా కట్ చేసుకోవాలి ఈ షేప్లో. చూస్తున్నారా ఎంత గట్టిగా ఉన్నాయో. దీని ఇప్పుడు మన ఫేస్లో మనం మంచిగా మసాజ్ చేయాలి. ఇది చాలా చల్లగా ఉన్నాయి, పట్టుకోవడానికి కూడా వస్తుంది. ఇలా కట్ చేసింది ఎందుకంటే మనం ఐస్ కింద పెట్టుకోవడానికి వస్తుందని. ఈ గ్వాషా రొటీన్ అనేది మన ఫేస్ని డీపఫ్ చేయడానికి, ఇంకా మన పోర్స్ని మినిమైజ్ చేసి ఇరిటేషన్ ఏమైనా ఉంటే అది తగ్గియడానికి యూస్ఫుల్ అవుతుందని చెప్పారు. కళ్ళకి అయితే క్యారీ బ్యాగ్స్ ఉన్నాయని చెప్పారు, కానీ నాకు డార్క్ సర్కిల్స్ పోవాలి గైస్. పోతుందేమో ట్రై చేస్తే చూద్దాం. నెక్ని మర్చిపోకండి గైస్, మనం అన్ని ఏ స్కిన్ కేర్ రొటీన్ చేసినా ఏం చేసినా నెక్ని మర్చిపోతాం. సో నెక్ని మర్చిపోకండి. ఇది ఇలా వీక్లో 2 or 3 ట్రై చేస్తే మన స్కిన్ బ్రైట్ కూడా అవుతుంది అని చెప్పి అంటుంది ఇంటర్నెట్లో అయితే. చూద్దాం. ఫస్ట్ డే కదా, ఫీల్ అయితే బాగుంది, చల్లగా ఉంది చాలా. మనం చూస్తాం కదా సెలబ్రిటీస్ లేవగానే ఇంత ఐస్ క్యూబ్ బౌల్లో వాళ్ళ ఫేస్ పెడతారు, అలా అలా ఉంది. మీరు సాఫ్ట్వేర్ పీపుల్ అయితే స్క్రీన్ ఎక్కువసేపు చూస్తారు కాబట్టి మీరు ఇది ఇలా పెట్టుకోవచ్చు. ఐస్కి చాలా చల్లగా బాగుంది. యాక్చువల్లీ గ్వాషా అనేది ఒక టూల్ అనమాట, మన ఫేస్ని స్ట్రక్చర్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఇది న్యాచురల్ది కాబట్టి మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. నాకైతే ఈ హ్యాక్ నచ్చింది, మళ్ళీ ట్రై చేస్తానంటే చేస్తాను. ఇట్స్ గుడ్. ఒక షైన్ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ అది షైన్ కాదు గైస్, ఇది వాటర్ వచ్చింది కదా, అది ఎండ పడాలి అనిపిస్తుంది. ఓకే బాయ్.